సరోజ, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? చెప్తాను విను. నేను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలనుకున్నాను. కానీ వాడి చావు గురించి తెలిసిన తరువాత మేరే జిందగీకి బర్బాద్ కరుంగా నేను ఆత్మహత్య చేసుకున్నాను. సరోజ, ముక్తి దొరకక అల్లాడుతున్నాను. ఈ ముక్తి దొరికే టైంలోనే ఇదంతా. అమీజాన్, అమీజాన్, అమీజాన్. आओ बेटा. ముబారక్, దుబాయ్ నుంచి కాలు వచ్చింది. మన రోసం బేగంకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వచ్చే వారమే పెళ్లి. आओ बेटा, కూర్చో. ये तो खुशी की बात है. अल्लाह का लाख लाख शुक्र है. या अल्लाह. रोशन. हाँ भैया. అమీజాన్ భయ్యా నీ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. నీ పెళ్లి ఫిక్స్. ప్రతిరోజు సాగు
हेलो, सलाम वालेकुम भाई। अल्हम्दुलिल्लाह भाई, मैं अभी हैदराबाद में लैंड हुआ। अभी मैं गांव आ रहा हूँ। परसों मेरी शादी है भाई। हाँ शुक्रिया भाई। अज़ार, उस्मान, नईम, मार्टिन सबको लेके आ जाना भाई शादी में। फिर मुझे थोड़ा सा काम है, मैं बाद में आपको कॉल करूँगा। अल्लाह हाफिज़। सलाम वालेकुम। अस्सलाम वालेकुम। అల్హమ్దులిల్లా ఇప్పుడే హైదరాబాద్కి వచ్చాను। 2-3 घंटे में घर पहुंच जाऊंगा। अल्लाह हाफिज। ఇంకా కొన్ని రోజుల టైం ఉంది. సలీం, हाँ भैया। ఇదర్ ఆ. ఒక బ్యాడ్ న్యూస్. क्या हुआ भैया? మన జీజు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అందులో మన జీజు. ఇప్పుడు అమ్మకి ఎలా చెప్పాలి? हे अल्लाह, मैं रोशन को बारे में सोच रहे भैया। क्या हुआ? रुको, पानी लेके आती हूँ। क्या हुआ बेटा? अम्मी जान, मैं ऐश्वर्या के पास जाकर रही हूँ। वो शाम को करने वाली है मेहंदी लगाने के लिए। क्यों रो रहा बेटा? क्या हुआ? क्या हुआ बताओ ना। హైదరాబాద్ నుంచి కార్లో హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ యాక్సిడెంట్ అయ్యింది. అందులో మన జీజు చచ్చిపోయాడు. या अल्लाह। अम्मी नहीं नहीं बेटी, अम्मी रो मत बेटी, रो मत बेटी, रो मत बेटी, बेटी रो मत बेटी, बेटी रो मत बेटी। रोशन 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 बहन, खोल दो दरवाजा, खोल दो दरवाजा, खोलो खोलो दरवाजा, खोल दो रोशन, दरवाजा खोलो ना बहन। रोशन, बेटी खोल दो, दरवाजा खोलो, बेटी दरवाजा खोलो, बेटी दरवाजा खोलो, खोलो ना। बेटी दरवाजा खोलो। रोशन बेटी अब पीछे
भैया 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 क्या हुआ भैया? ఇంట్లో పరిస్థితి ఏమీ బాగోలేదు. నాకు అదే అనిపిస్తుంది భయ్యా. నాకు 2-3 సార్లు అలాగే అయింది భయ్యా. తొందరగా బాబాని తీసుకురా, తొందరగా. చలో తొందరగా భయ్యా. बाबा 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 सलाम वालेकुम. वालेकुम सलाम. मेरे को बाबा से जरूरी से बात करने हैं. మా ఇంట్లో చాలా తొందర ఉంది. ऐसा కొంచెం జల్దీ से. मैं बाबा को बोलूंगा. अच्छा ठीक है. बाबा बाबा बाबा. या अल्लाह, क्या हुआ रे? बाबा, आपकी मदद के लिए कोई आया है. चलो. आओ बाबा. भैया आ रहा हूं. तुम दोनों मेरे साथ आओ. हाँ. या अल्लाह. रोशन मर चुकी है. उसका रो घर से और निकला नहीं. నేనిప్పుడు ఈ ఆత్మని ఈ నిమ్మకాయలతో బంధిస్తాను. ఈ మంత్రించిన నిమ్మకాయలు తీసుకెళ్ళి ఒక విషయం గుర్తుంచుకోండి. तुम दोनों को कोई नहीं देखना. ఈ నిమ్మకాయల్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. ठीक है बाबा. अरे जल्दी आ रही. నువ్వే నా ఆత్మని కాలితో తన్ని నా ఆత్మకు శాంతి లేకుండా చేసి నన్ను ప్రేతాత్మను చేశావు. నా ఆత్మకు శాంతి లేకుండా చేశావు కదా. నిన్ను ఈ దునియాలో ఏ మంత్రశక్తి కూడా కాపాడలేదు. హింసిస్తాను, చిత్రహింసలు పెడతాను. ఈ నరకం చూసి చూసి ఎందుకురా ఈ బ్రతుకుతున్నానని
అనుకునేలా చేస్తాను. సరోజ సలాం అలైక్. నమస్కారం బాబా. ఏమైంది పాపకి? రాత్రి నుంచి ఏడుస్తూనే ఉంది బాబా. ఎందుకు ఏడుస్తుంది? బాబు యా అల్లా, అల్లా ఉన్నాడు. అల్లల్లా ఇగో బాబా, అల్లా ఉన్నాడు, అంతా చూసుకుంటాడు. ఇక్కడ తిప్పు. అది తీసుకొని రా బాబా. తాయెత్తు వేయండి. ఇంకేమీ ఏడవదు. ఏమి అంతా అల్లానే చూసుకుంటారు. దయాతం కట్టానుగా. సరే బాబా. ఇంకేమీ భయపడొద్దు, సరేనా? ఇంకా ఆరాంగా ఉంటుంది, అంతా మంచిది అవుతుంది. వెళ్ళిరండి. అలాగే బాబా. నమస్తే బాబాయ్. ఓ ఏంట్రా, రండి రండి. అవును, ఆ ఈశ్వర్ గాడి భార్య సరోజ ఉందిగా, తనకు ఒంట్లో బాగాలేదంట, దెయ్యం పట్టింది. మసీదుకి తీసుకువెళ్ళండి రా, నయమవుతుంది. వాడు నమ్మడు బాబాయ్. ఏదో ఒకటి చేసి తీసుకుని వెళ్ళండి రా. పొండిరా పోండి. సరే నేను చెప్తాను, పదరా. అదేంటో చూడండి. ఇలా వెళ్ళందారా, పద దా. ఈశ్వర్ ఇంటికి వెళ్ళి వాడు ఉంటే తీసుకొద్దాం. ఏ ఈశ్వర్. ఏంట్రా? ఈశ్వర్, కొంచెమైనా బాధ్యతలా ప్రవర్తిస్తున్నావురా నువ్వు? వదినకి ఒంట్లో బాగాలేదురా, నువ్వు ఇలా ఒంటరిగా ఎలా తిరుగుతున్నావురా? బాధ్యత లేదా నీకు? బాబాయ్ చెప్పాడు, రేపు దర్గాకి తీసుకురమ్మని చెప్పాడు, సరేనా? రారా. సరోజ రా నాతో. ఎక్కడికి? నేను పిలుస్తున్నాం కదా, రా నాతో. నేను రాను. సరోజ రా. లే సరోజ, రా పదం. నేను రాను. నోరు మూసుకో, రా. ఏయ్ సరోజ వదులు. సరోజ ఎందుకు ఇలా చేస్తున్నావు? వదిలే సరోజ, నా మాట విను సరోజ. సరోజ ఇలా అయితే చేయకు. సరోజ ఆగు. సరోజ నేను చెప్పేది విను. సరోజ నా మాట విను. సరోజ సరోజ ఆగు. సరోజ ఎందుకు ఇలా చేస్తున్నావు? సరోజ సరోజ ప్లీజ్. సరోజ నువ్వెవరో నాకు తెలియట్లేదు, ప్లీజ్ నా భార్యను వదిలే. సరోజ మచ్చా. బాబాయ్ పట్టుకో, పట్టుకో బాబాయ్. బాబాయ్ పట్టుకో. ఎక్కడికి? నేను రాను. నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాను. నేను రాను. వదలండి. వదలండి. నన్ను వదలండి. నేను రాను. లాగు బాబాయ్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు చెప్పు. రోషన్ బేగం. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. చెప్తాను. నేను సచ్చి నా
ఆత్మశాంతి కోసం పరితపిస్తుండేది. ఇప్పుడు నాకు ముక్తి దొరికే సమయంలో ఈ పాపి నా ఆత్మను కాలితో తన్ని నాకు ముక్తి లేకుండా చేశాడు. అందుకే నేను ఈ శరీరాన్ని చేరుకున్నాను. నేను వదలను, నేను వాడిని వదలను. रात भर शैतान को हटाओ, बेटी को बचाओ. వదలను. నువ్వెవరైనా వదలను. నిన్ను ఈ శరీరం నుంచి నేను తరిమేస్తాను. నువ్వే కాదురా, అల్లయ్య వచ్చి నన్ను ఈ శరీరం నుండి వేరు చేయడానికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ అదే సాధ్యమైతే సరోజ చనిపోతుంది. చనిపోతుంది. తీసుకెళ్ళండి. యా అల్లా, ఇస్కో శైతాన్ సే బచాओ. ఎన్ని రోజుల నుంచి ఉంది? చాలా రోజులైంది. ఇన్ని రోజులు ఎందుకు తీసుకురాలేదు? వీడే నా ఫ్రెండ్, దేవుణ్ణి నమ్మడు, అందుకే తీసుకురాలేదు. నాస్తికుడు. వీడి మూర్ఖత్వం వల్లే ఈ పరిస్థితి ఇంతటిదాకా వచ్చింది. నువ్వు దేవుణ్ణి దయ్యాన్ని నమ్మవు కదా. నీ మూర్ఖత్వం వల్ల నీ సరోజ చావుకి నువ్వే కారణమయ్యావు. దీనికి వేరే దారే లేదా బాబా? ఇన్ని రోజులు వదిలేసినందుకు సరోజ ఒంట్లోకి రోషిని ఆత్మ వచ్చింది. ఓహో. ఇంతకీ సరోజ బతికుందో చచ్చిందో తెలీదు. మక్కా నుండి బాబా వస్తున్నాడు. దీనికన్నిటికీ బాబానే జవాబు ఇవ్వాలి. ఎలా ఉంది ఇప్పుడు కొంచెం పర్లేదు బాబాయ్. భోజనం తీసుకొచ్చాను, తనకు తినిపించి నువ్వు తిను. సరే. బామ్మ ఎక్కడరా? ఊరికెళ్ళింది, రేపు వచ్చేస్తుంది. ఊరికెళ్ళిందా? సరే. वालेकुम अस्सलाम व बरकातुहू. वालेकुम सलाम. वालेकुम सलाम. దాన్ని మనం నాశనం చెయ్యాలి. బాబా, సరోజని తీసుకురావాలా? తీసుకొని రా పో. అర్థమైంది కదా? ఇదే చెయ్యాలి. బాబా, తీసుకొచ్చాము, ఇప్పుడేం చేయాలి బాబా? ముందు ఇక్కడి నుంచో పెట్టండి. తీసుకురా, తీసుకురా. తుమావో.
मर्जिम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम औजुल्लाह में शैतान 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 मर्जिम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मर्जिम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम औजुल्लाह में शैतान 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 मर्जिम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम औजुल्लाह కళ్ళ ముందే అన్ని చూశాను ఏది వీడి పాపమో దేవుడు ఇచ్చే శాపమో నన్నే వెంటాడుతున్నాయి దేవుడు లేడని అన్నా దయ్యం లేదు అన్నా నా కళ్ళ ముందే అన్ని చూశాను ఏది వీడి పాపమో శాపము నన్నే వెంటాడుతున్నాయి నన్ను రమ్మంటుంది పిలుస్తుంది చీకటి మౌనం పీడించి నన్ను వేధించి నన్ను చంచలమైన భావనతోటి భక్తి భయాన్ని చంపి ఈరోజే కాపాడింది నేనీ పూజకు వచ్చాను శక్తి దేవుడి ముక్తి నీ పాదాలే నాకు శరణం దేవుడు లేడని అన్నా దయ్యం లేదు అన్నా నా కళ్ళ ముందే అన్ని చూశాను ఏది వీడి పాపమో దేవుడు ఇచ్చే శాపమో నన్నే వెంటాడుతున్నాయి దేవుడు లేడని అన్నా దయ్యం లేదు అన్నా నా కళ్ళ ముందే అన్ని చూశాను ఏది వీడి పాపమో దేవుడు ఇచ్చే శాపమో నన్నే వెంటాడుతున్నాయి సరోజా నన్ను క్షమించు సరోజా నన్ను క్షమించు ఏమైందిరా నన్ను క్షమించు సరోజా
నన్ను క్షమించు సరోజ, నన్ను క్షమించు సరోజ. నువ్వు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే. నేను నాస్తికుడినై దేవుడిని నమ్మకుండా పాపానికి దేవుడు నాకు రోషిని రూపంలో శిక్షిస్తున్నాడు. సరోజ, నన్ను వదిలి వెళ్ళకు సరోజ. నన్ను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశావని జనం అనుకుంటున్నది నిజం చేయకు సరోజ. నువ్వు చెప్పినట్టే వింటా సరోజ. ఏ దేవుడికి చేయెత్తి ముక్కమంటావో ఆ దేవుడికి నేను ముక్కుతా సరోజ. నీకు ఇష్టమైనట్టే ఉంటా సరోజ. నన్ను వదిలి వెళ్ళకు సరోజ. ఆ పిల్లల్ని చూడు, ఆ పిల్లల్ని చూడు సరోజ. చిన్న పిల్లాడు సరోజ. ఆ పిల్లల కోసమైనా వదిలి వెళ్ళకు సరోజ. ప్లీజ్ సరోజ, ప్లీజ్. చూడు సరోజ. సరోజ, సరోజ, వదినా, సరోజ, 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 వదినా, సరోజ, సరోజ, లే సరోజ, అన్నయ్య, సరోజ, వదినా, సరోజ. ధైర్యంగా ఉండు. ఏమైనా తిన్నావా? చూడేశ్వరా, పెళ్లి చేసుకోరా. నా మాట వినరా, మొండితనం చేయకు. ఆ పిల్లల ముఖం చూడు, వాళ్ళ ముఖం చూసైనా పెళ్లి చేసుకోరా. ఎందుకింత మొండితనం చెప్పు? సరోజని మర్చిపోలేకపోతున్నా, మర్చిపోను కూడా. బుద్ధి లేకుండా మాట్లాడకరా. మాకు కూడా కొన్ని రోజుల్లోనే పెళ్ళిళ్ళు అవుతాయి. లక్ష్మి చూడు, ఇంకా ఎన్ని రోజులనే ఇలాగే ఉంటుంది చెప్పు. చెప్పు బాబాయ్. తను కూడా పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళాల్సిందే కదా. చెప్పు. నీకోసం కాదురా, ఆ పిల్లల్ని చూడు, వాళ్ళ కోసమైనా పెళ్లి చేసుకోరా. నా మాట విను. అవునరా, రెండో లగ్గం చేసుకున్న వాళ్ళు ఎంతమంది బాగాలేరు చెప్పు. గా పక్కూరు నాగరాజు చూడు, రెండో లగ్గం చేసుకుని మొగుడు పిల్లం బాగానే ఉన్నారు. ఆ పిల్లం కూడా మొదటి పిల్లం పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది. చెప్పేది కొంచెం అర్థం చేసుకోరా. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళరా. వాడు వినట్లేరా, పదండి పోదాం. అది కాదు ఈషు, సరే ఏం చెప్పినా ఉపయోగం లేదు కానీ పదండ్రా. బాబాయ్ పద. ఈశ్వర్, రండన్నయ్య, మంచి టైంలోనే వచ్చారు. అన్నయ్య,
వదిన జ్ఞాపకాలతో ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తూ ఉంటావు? వదిన జ్ఞాపకాలతో ఇలాగే ఉంటావా? వేరే పెళ్లి చేసుకోవచ్చు కదన్నయ్య. అవునమ్మా, మేము అదే చెప్పాము. చూడేశ్వరా, నీ భార్య లేదని ఏమీ బెంగ పెట్టుకోకు. 3 పిల్లలున్నారు నీకు. మీ అమ్మ పోయే నాటికి నువ్వు ఇంకా చిన్నోడివి. నేనే నిన్ను చదివించి పెంచి పెద్ద చేశాను. ఇది మాత్రం మర్చిపోకు. ఆ పరిస్థితి నా మనవరాళ్ళకి రాకూడదు. నా మాట విని నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో. సరే, నీ ఇష్టం, ఏమైనా చేసుకో. వదిన జ్ఞాపకాలతో పిల్లలకి ఆ పరిస్థితి రానివ్వకన్నయ్యా. మనం అమ్మ లేకుండా పెరిగాము, కానీ ఈ పిల్లలకి ఆ పరిస్థితి రానివ్వకన్నయ్యా. సరే, మీ ఇష్టం. వీరన్ ఉన్నారా? మా నాన్నగారు లేరు, బయటికి వెళ్ళారు. మా అక్క ఉంది. పిలవండి. అక్క, ఎవరో ఈశ్వర్ వచ్చారు. నేను ఈశ్వర్ అండి. మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి. మీరు కూర్చోండి. నాకు పెళ్ళయింది. నా భార్య చనిపోయింది. 3 పిల్లలున్నారు. మీకు తెలుసా? లేదు. మీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే వద్దు. రేపు ఎల్లుండి ఆలోచించి మీరు చెప్పండి. ఈ విషయం నేను మా నాన్న వచ్చాక చెప్తాను, మాట్లాడి చెప్తాను. సరే. చిన్న ఇట్రా అమ్మా. చెప్పండి. లోపల ఎవరైనా ఉంటే రమ్మనమ్మా. అక్కా, మేము ఈశ్వర్ తరపున వచ్చామమ్మా. నేను ఆ రోజే చెప్పాను కదా నాకు ఈ సంబంధం ఇష్టం లేదని. ఒక్క 2 నిమిషాలు కూర్చోమ్మా, మాట్లాడదాము. కూర్చోండి. విషయం చెప్పురా. సరే బాబాయ్, మేము ఈశ్వర్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చాలా మంచోడు. వాడి దురదృష్టం వల్ల ఈ పరిస్థితి. మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు వాడు. చాలా మంచోడండి. చాలు ఆపండి. మీ ఫ్రెండ్ గురించి చాలా విన్నాను నేను. వాడు నాస్తికుడు, మంచోడు కాదు అని తెలుసు. లేదు లేదు, ముందు గట్లనే ఉండేవాడు. ఈ పొద్దు మారిపోయినాడు. మిమ్మల్ని బాగా సుఖంగా చూసుకుంటాడు. అవునమ్మా, వాడు చాలా మంచివాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడమ్మా. దయచేసి వాడిని పెళ్లి చేసుకో తల్లి. దయచేసి ఒప్పుకోమ్మా. ఆ ఇంట్లో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉంటావమ్మా. కాదండి, మీ కూతురు నా స్థానంలో ఉంటే మీరేం చేసేవారు? ఈ అమ్మాయి ఒప్పుకునే లేదు కదరా. మన లక్ష్మిని తీసుకొచ్చి మాట్లాడిస్తే మంచిది. ఏమిరా, ఏం చేసేది? ఎంత చెప్పినా వినట్లే. అరే, లక్ష్మి వచ్చింది కదరా. ఏమైంది? మాట్లాడారా? తనేం చెప్తుందమ్మా? ఏమీ చెప్పడం లేదు, కోపంగానే ఉంది. రండి మాట్లాడదాం. పదమ్మా. వెళ్తున్నారా? రండి పద. వదినా, వదినా,
ఎవరే నీకు వదిన? కాదు, పెళ్ళప్పుడు పెట్టుకుందాం. కాదు, ఇప్పుడే మీ అన్నయ్య ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించాను. నీకు ఇవ్వాలా? కొంచెం కొంచెం మాట్లాడాలి, దయచేసి. సరే సరే రా. మా అన్నయ్య చాలా చాలా మంచివాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. పిల్లలు కూడా నిన్ను అమ్మ అని పిలుస్తారు. మా అన్నయ్య వదినని బాగా చూసుకునేవాడు. నిన్ను కూడా అలాగే చూసుకుంటాడు. నేను ఉంటాను, నీకు ఏ ప్రాబ్లం ఉండదు. పెద్ద మనసు చేసి ఒప్పుకోండి. నా మాట వినండి వదిన. కావాలంటే మీరు అన్నయ్యని చూసుకోండి, నేను పిల్లల్ని చూసుకుంటాను. దయచేసి నా మాట వినండి వదిన. ఒకసారి నేను మీ అన్నయ్యతో మాట్లాడాలి, ఆ తరువాతే నా నిర్ణయం చెప్తాను. వీరన్నా, నీ కూతురిని మా ఇంటికి ఇస్తే నా కొడుకు బాగానే చూసుకుంటాడు. నీ కూతుర్ని మా కోడలని చూసుకుంటాం. మా ఇంటికి వచ్చాక మీ కూతురు కాదు, మా ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటాము. సరేనా? నేడో పిల్లడిస్తాను. ఇచ్చే ఆడపిల్లడి తండ్రి కొడుకులు బాగా చూసుకోండి. నేను ఆడపిల్లనిస్తాను. అయితే ఇక మీ కూతురు నీ కూతురు కాదు, మా కూతురు అనుకుని బాగా చూసుకుంటాము. అయితే పెళ్లి చేసేద్దాం. నాన్న, మొన్న ఈశ్వర్ వాళ్ళు వచ్చి చూసి వెళ్లారు. వద్దని చెప్పాను. నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లి చాలా బతిలాడారు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ముందు అలా ఉండేవాడంటబ్బా, ఇప్పుడు మారిపోయాడబ్బా. చాలా దగ్గర అడిగారు. పిల్లం పిల్లల్ని బాగా చూసుకుంటాడమ్మా. నాన్న, మీరేం చెప్తే నేను అది చేస్తాను. మంచి కుర్రాడు, పెళ్లి చేసుకో. ఇప్పుడైనా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయరా. అన్నయ్య, వదినని బాగా చూసుకో. ఇద్దరు బాగుండండి. వదినని బాగా చూసుకో అన్నయ్య. వదిన, నువ్వు పిల్లల్ని బాగా చూసుకో. మీకు అంతా మంచిగా జరుగుతుంది. లోపలికి రండి. జానకి, పిల్లోడు ఏడుస్తున్నాడు, కొంచెం వెళ్ళి చూడు. జానకి,
ఎప్పుడు చూసినా భోజనం భోజనం అంటారు. కూర్చోండి. తినండి. అమ్మా నువ్వే తినిపించు. తినండి. జానకి నువ్వు లోపలికి వెళ్ళు, నేనే తినిపిస్తా. ఆకలిస్తుందా తల్లి? ఇద్దరికి నేనే తినిపిస్తా. అమ్మ ఎప్పుడు తిడుతుంది కదా, తిను, నేను బాగా తినిపిస్తా. అమ్మాయిని ఏడిపించకు, ఆ అమ్మాయి పైన కోప్పడకు, బాగా చూసుకో ఈశ్వరా. ఈశ్వరా, నువ్వు అలా మొహం మార్చుకోకు. నువ్వు అలా ఉన్నా కూడా నిన్ను తను బాగానే చూసుకుంటుంది. ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి నువ్వు. అన్నయ్య, నేను కొన్ని రోజులు పిల్లల్ని తీసుకెళ్తాను. ఇద్దరు సంతోషంగా ఉండండి. కొన్ని రోజులు పిల్లల్ని తీసుకెళ్తాను, చూసుకుంటాను. ఇవ్వు. చూసినంతనే అయ్యని ఫ్యాను మనసులోనా
జూను ఈ ఖాళీ హట్టులోన చేసి సైను ఎవరేమి అన్నను నువ్వు నాతో నుండవే నా జీవితంలో పూలవాన నువ్వే నీ మీద ప్రేమతో బయట కాఫీయే నీతో తాగాలని ఆశ ఉందే ఓ మై జాను ఆహా తూ హై మేరీ జాను హే నిన్ను చూసినంతనే అయ్య నీ ఫ్యాను నా జుట్టునే చెరిపిపోయావే జుట్టు చెదరి నేను పిచ్చోటిలా అయ్యి మనసులోంది రాసి పాడానే వచ్చాను నిన్ను చూసి ఆ నిండు చంద్రుడు నా వెంట చుట్టేస్తూ తప్పించుకున్నాడు నీతోనే జతయ్యే వీలు వస్తుందే ఈ హృదయానికి ఓ మై జాను మేరీ జాను నిన్ను చూసినంతనే అయ్య నీ ఫ్యాను నా మనసులోన వచ్చింది జూను ఈ ఖాళీ హట్టులోన చేసి సైను ఎవరేమి అన్నను నువ్వు నాతో నుండవే నా జీవితంలో పూలవాన నువ్వే నీ మీద ప్రేమతో బయట కాఫీయే నీతో తాగాలని ఆశ ఉందే ఈరోజు నీ పిల్లలు లేరని సంతోషంగా ఉంది. నా పిల్లలు కాదు, నీ పిల్లలు. సంతోషంగా ఉన్నప్పుడు ఇది అవసరమా? వాళ్ళని నీ పిల్లలు అనుకో జానకి. జానకి ప్రశాంతంగా పడుకునే అదృష్టం కూడా లేదు. హోంవర్క్ లేదేం లేదు, రండి. ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా లేదు. ఛీ 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 ఛీ
5 6 ఎటు వెళ్ళారు? కోడు 7 8 లోకం ఎవరిది? నేను లోపలేసాను కదా. 9 ఎక్కడికి వెళ్ళారు? నీది నాది మన అందరిది, నీది నాది మన అందరిది, లోకం మనకందరిది. 1 2 కలిసి ఉండు, 3 4 వెలుగులు నీకు. 1 2 కలిసి ఉండు, 3 4 వెలుగులు నీకు. 5 6 మంచిది కోరు, 7 8 లోకం ఎవరిది? 9 10 నీది నాది మన అందరిది, నీది నాది మన అందరిది, లోకం మనకందరిది. ఏంటి? ఈశ్వర్ లేడా? ఈశ్వర్ లేడు, ఎటో వెళ్ళాడు. అంజీ, కిరణ్, ఊరూరికైనా మా ఇంటికి రాకండి. జానకి, నా ఫ్రెండ్స్ వచ్చారా? వాళ్ళకి పనా పాట వచ్చారు, మీరు లేరని పంపించేశా. నేనే రమ్మని చెప్పాను వాళ్ళని. అలా ఏం కాదురా, ఈశ్వర్తో గొడవ అయి ఉంటుంది, అందుకే అలా చేసి ఉంటుంది. కూల్. ఏయ్ రండ్రా పదం. మేం రామ్రా, వేరే పనుంది, తర్వాత వస్తాం, సరేనా? ఏ రండ్రా పదం. రాన్రా. ఏ రారా. అది కాదురా, ఈరోజు సరోజ పుట్టినరోజు. తను ఉంటే పండగలా ఉండేది. మీకు తెలీదా? జానకి చిన్నపిల్లరా. తను ఏదైనా తప్పు చేసింటే నేను క్షమాపణ కోరుతున్నా. రండ్రా పోదాం. పోదాం పదరా. జానకి, జానకి, ఏ రండ్రా. రండి లోపలికి. విజయనే రాలేదా? సరైన టైంకే వచ్చారు. భోంచేసి వెళ్తురుగాని రండి. రండి అన్నయ్య లోపలికి. జానకి, భోజనం తీసుకొనిరా. రే రండ్రా. ఈరోజు మీకు ఇష్టమైన కూరలే చేశాను. ఇంకొంచెం వడ్డించనా? వడ్డించనా? అంజీ, సిగ్గుపడొద్దు, కడుపు నిండా తినండి, సరేనా? అరే లక్ష్మి, సరైన టైంకే వచ్చావు, రా కూర్చో. ఓ, సరైన టైంకే వచ్చావు. భోజనం చేస్తావా? వడ్డించినా? మళ్ళీ విజయ్ ఎక్కడా? విజయ్ హైదరాబాద్కి జాబ్ దొరికిందని వెళ్ళాడు. మంచి పని అయింది. అయినంత తొందరగా మీరు మంచి జాబ్ చూసుకోండి, సరేనా? ఏమండి, భోజనం చేయండి. ఇటు చూడు, ఇటు చూడు, అమ్మని చూడు. నా బంగారం. రారా బంగారం. ఓరా నాన్న, ఓ అమ్మా, రా నాన్న. ఇటు చూడు, ఇటు చూడు, అమ్మని చూడు. రారా నాన్న, ఇటు చూడు, అమ్మని చూడు. ఓరా నాన్న, ఓ అమ్మా,
ఉమ్మా ఇక్కడ చూడు, అమ్మని చూడు. సరోజా బంగారం. ఏంటండి? ఏమండి? వదినా, వదినా, ఏమైంది? నీ మాటలు, నీ అన్నయ్య ఫ్రెండ్స్ మాటలు విని నాశనం అయిపోయాను. టిఫిన్ ఇస్తే టిఫిన్ చేయడు, భోజనం ఇస్తే భోజనం చేయడు. ఎప్పుడు చూసినా పిల్లలని సాపగొడతాడు. నాకు అంటూ ఒక మనసు ఉండదా? నేను ఒక అమ్మాయిననే ఫీలింగ్ ఉండదా? ఎప్పుడూ ఒంటరిదానిలాగానే ఫీల్ అవుతున్నాను. నేను చెప్తాను వాడికి, నేను అన్నీ వివరించి చెప్తాను వాడికి. క్షమించు వదినా, వాడికి ఇవన్నీ అర్థమయ్యేలాగా చెప్తాను, సరేనా? పాపా పడుకోమ్మా, దా పడుకో. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని ప్రశాంతంగా కూర్చున్నారుగా, ఎవరైనా బాగుపడతారా? మీరు పెద్దవాళ్ళు, పెద్ద మనుషులని మీ మాట విని పెళ్లి చేసుకున్నాను. మీ మాటలు విని నేను నాశనం అయిపోయాను. నాకు ఈ పరిస్థితి వచ్చింది. పెద్దవాళ్ళు, పెద్ద మనిషి అని మీ మాటలు విని నేను వాడిని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజే మొత్తుకున్నవాడు పెద్ద నాస్తికుడని చెప్పి. విన్నారా? ఈ రోజు నా జీవితం నాశనం అయిపోయింది. మీరు ఎవరు బాగుపడరు, అందరూ నాశనం అయిపోతారు. అస్సలు బాగుపడరు మీరు. బాబాయ్, కాకా 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 బాబాయ్, కాకా బాబాయ్, కాకా బాబాయ్, కాకా బాబాయ్, కాకా ఏమైంది? కాకా కాకా ఏమైంది? కాకా బాబాయ్, 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 కాకా ఏమైంది? కాకా బాబాయ్, కాకా కాకా బాబాయ్, కాకా బాబాయ్, కాకా 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 బాబాయ్, కాకా 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 లే కాకా 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 బాబాయ్, 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 బాబాయ్,
లేవండి బాబాయ్. బాబాయ్ లేవండి బాబాయ్. బాబాయ్ బాబాయ్ లే కాకా, లే కాకా. జానకి, జానకి, ఏంటి నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు చేసింది కరెక్టేనా? దేవుడు లాంటి బాబాయ్ నీకోసం నన్ను తిట్టేవాడు, పిల్లాన్ని బాగా చూసుకో అని. పాపం నువ్వే తిట్టి చంపేశావు. ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకున్నాడో అన్ని పాపాల కర్మ ఆయన అనుభవించాడు. జానకి, కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? బుద్ధి లేకనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలో తెలీదా నీకు? నాకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని తెలీదా నీకు? నీ పెళ్ళాల్లా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా చూడలేదు. నా జీవితాన్ని నాశనం చేసేసావు నువ్వు. ఆ బాధ కూడా లేదు నీకు. నేను ముందే చెప్పాను కదా నీకు, నాకు 3 పిల్లలు ఉన్నారని, పిల్లల్ని బాగా చూసుకుంటావని, పిల్లలతో ప్రేమగా ఉంటావని. నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు చిన్న పిల్లలా ఆడుతున్నావు. నిన్ను నా పెళ్ళంలా ఎలా చూడను? జానకి, ఎవరు? సరోజా, నువ్వు ఆడదాని అయ్యుండి నా పిల్లల్ని ఎలా హింసిస్తున్నావు? నువ్వు ఆడదానివేనా? కొట్టొద్దు. నా భర్తని నా పిల్లల్ని బాగా చూసుకోలేదంటే నేను నిన్ను ఇలాగే హింస పెడుతూనే ఉంటాను. బాగా చూసుకుంటాను, దయచేసి కొట్టొద్దు నన్ను. నేను నిన్ను ఊరికే వదలను. ఇలా హింసించకు నన్ను, క్షమించు నన్ను. హింసిస్తూనే ఉంటాను. బాగా చూసుకుంటాను నా పిల్లల్ని. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు బ్రతికే అర్హత లేదు. జానకి, 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 ఏం చేస్తున్నావు? ఎందుకు కాపాడారు నన్ను? నన్ను క్షమించు జానకి. నాకు బుద్ధొచ్చింది, ఇక నా పిల్లల్లాగా చూసుకుంటాను. నేను బాగా చూసుకుంటా జానకి, నిన్ను బాగా చూసుకుంటా జానకి. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానండి. నువ్వేం దిగులు పడకు, నేను అందరినీ బాగా చూసుకుంటాను. మీరందరూ ఇలాగే సంతోషంగా ఉండాలి, లేదంటే ఈ సరోజ మళ్ళీ వస్తుంది.